బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు మరింత దిగజారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తిరిగి పుంజుకుంటుందేమో, వాళ్ళు ఏమేం తప్పులు చేశారో అవి తెలుసుకొని మరింత బలంగా ముందుకు వస్తారేమో అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా అదే రీతిలో ప్రయాణం చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో సైతం సున్నాకే పరిమితం కావడం జరిగింది. అయినా పార్టీ నుండి నేతలంతా బయటికి వెళ్తున్నా కానీ, కార్యకర్తలంతా డిసప్పాయింట్ గా ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ బుద్ధి మాత్రం మారడం లేదు. అభివృద్ధి చేశామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నిక కూడా గెలవదు అని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో అదే నిజం అని బీఆర్ఎస్ పార్టీ నిరూపిస్తుంది. కేవలం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది, ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది అని మరోసారి నిరూపించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ప్రధానంగా తాజాగా విభజన చట్టంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ రెడ్డి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం ప్రజాభవన్లో భేటీ కాబోతున్నారు. అయితే ఢిల్లీ పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు రావడం జరిగింది. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రం వస్తున్న సందర్భంలో ఆ పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ బలంగా ఉన్నారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణని పరిపాలించడంతో ఆ పార్టీ ఇప్పటికీ కూడా తెలంగాణలో బలంగానే ఉందని చెప్పవచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పేసి ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని భారీ ర్యాలీ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో లేనట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక ఇండియా పాకిస్తాన్ మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ చూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కలవనట్లే బీఆర్ఎస్ పార్టీ బిహేవ్ చేస్తుంది. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చాలా సార్లు కలిశారు కేసీఆర్ గారు. ఆ తర్వాత 2019లో కూడా కేసీఆర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పలుసార్లు కలవడం జరిగింది. వారిద్దరు కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. సో అదే విధంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కలవబోతున్నారు. కానీ మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు. అయితే ఎప్పటిలానే తెలంగాణ ప్రజలు నన్ను నమ్ముతారు, చంద్రబాబు తెలంగాణ ద్రోహి అన్నట్టు మరొకసారి చిత్రీకరించడం కోసం కేసీఆర్ టీం ప్రయత్నాలు చేస్తుంది. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం తెలంగాణ ప్రజలు బగ్గుమంటున్నారు. నువ్వు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కలుస్తేనేమో కరెక్టు, ఇతర ముఖ్యమంత్రులు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కలిసే తప్ప మరి నువ్వెందుకు అప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసావు? అలాగే అప్పటి వైఎస్ఆర్సీపీ మంత్రి అయిన రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు ఎందుకు తిని వచ్చావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కలిస్తే తప్పేంది? అది కూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి. నువ్వు ఎంతసేపు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా గానీ అప్పటిలా తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తి లేరు. ఇక నీ పార్టీ చాప్టరే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నీ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేసుకో. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిస్తే ఏదో తెలంగాణకు నష్టం జరుగుతున్నట్టు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఎవరు నమ్మే ప్రసక్తే లేదు. నీ పార్టీకి ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో 0 వచ్చాయి. భవిష్యత్తులో ఇలాగే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 0నే వస్తాయి, స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 0నే వస్తాయి. ఇప్పటికైనా ఇలాంటి బుద్ధి మార్చుకో. రాష్ట్రం అభివృద్ధి చేస్తుంటే సలహాలు ఇస్తే సలహాలు ఇవ్వు, కానీ ఇలా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు మాత్రం మానుకో అని కేసీఆర్ పై ఫైర్ అవుతున్నారు తెలంగాణ యువత.